హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేను సేమియా పాయసం ఇంకా మినపగారెలు అయితే చేశాను. అది ఏ విధంగా చేశానో చూపిస్తాను. పాయసం చేస్తారు కానీ అందరూ కొంచెం సేపటికి చిక్కబడిపోతుంది అనమాట. ఆ విధంగా లేకుండా మంచిగా పలచగా ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, బాండీ పెట్టుకుని కొంచెం నెయ్యి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ జీడిపప్పు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఇంకొక స్పూను నెయ్యి వేసుకుని ఈ సేమియా కూడా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ వేరువేరుగా వేసుకోవటం వల్ల బాగుంటుందండి. ఈ బెల్లంలో కూడా చిన్న చిన్న రాళ్ళు కానీ గడ్డి కానీ అట్లా ఉంటుంది. ఇట్లా వేడి చేసుకుని ఊరినే బెల్లం కరిగితే చాలు, ఇంకా మనకి ఏ తీగపాకం కానీ ఏది రావసరం లేదు. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోతుందనమాట. ఒకవైపు పాలు కూడా రెడీ అయిపోయినాయి, పాలు కూడా కాగుతున్నాయి. ఇట్లా బెల్లం వేరే, పాలు వేరే దానిలో కాచుకుని ఇట్లా వేసుకోవటం వల్ల చిక్కబడకుండా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కొంచెం సగ్గుబియ్యం మాత్రమే ఉన్నాయి, అవి మాత్రమే వేసాను అనమాట. ఇదిగోండి, ఈ పాలు కాగిపోయినాయి కదా, ఆ సగ్గుబియ్యం వేసేసిన తర్వాత సేమియా వేసేసుకుంటున్నాను. ఇట్లా ఒక వైపు వేసుకుంటా ఇట్లా గరిటతో తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టుకోకుండా ఉంటుంది అనమాట. ఇదిగో చూసారా, చక్కగా పలచగా ఏ విధంగా మరుగుతున్నాయో. చిక్కటి పాలతో ఈ విధంగా చేసుకుంటే వాటర్ వేసుకోకుండా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది నేను ఇట్లా వడగట్టుకుంటున్నాను. అట్లా వడగట్టుకుండటం వల్ల పాలు ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట, తరకలుగా లేకోకుండా ఉంటాయి. ఇదిగోండి, ఫైనల్గా నేను ఇంకా జీడిపప్పు ఇంకా యాలకుల పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఇంతేనండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇంకొకటి నేను గారెలు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఒక 2 గ్లాసెస్ అయితే మినపగుళ్ళు అయితే నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని రుబ్బుకున్నాను. దాంట్లో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎక్కువ కూడా పచ్చిమిర్చి వేయలేదు, పిల్లలు తినరు కదా, ఒక 2 పచ్చిమిర్చి మాత్రమే వేసాను అనమాట. ఆయిల్ పెట్టుకుని అది హీట్ అవుతూ ఉంది. నేను ఈ పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇట్లా వెంటనే కాకుండా నేను ఒక రుబ్బిన తర్వాత ఒక అరగంట 40 నిమిషాలు పక్కన పెట్టాను, ఇవన్నీ కలిపేసుకుని. అట్లా పెట్టుకోవటం వల్ల పిండి నాని కొంచెం మనకి మంచిగా ఉబ్బుతాయి అనమాట, గట్టిగా రాకోకుండా ఉంటాయి. ఇదిగోండి, ఆ కన్సిస్టెన్సీలో నేను రుబ్బుకున్నా కానీ మంచిగా మనకి ఈ విధంగా వచ్చినాయి. చూసారా ఎంత బాగున్నాయో? ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కువ నూనె కూడా లాగదు. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి పిండి అయితే. ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. మనం పిల్లల స్కూల్ టైంలో హడావిడి కూడా లేకోకుండా ఇట్లా త్వరగా కూడా మామూలుగా ఇడ్లీ దోశలాగానే వేసేసుకోవచ్చు మనం రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అదిగో చూసారా ఎంత మెత్తగా బాగున్నాయి, గట్టిగా లేవన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియో.